లంగల్ దొంగలకే ఆడ పర్మిషన్ ఉంది. అసలు నిజాలన్నీ లోపలికే పోతాయి. అది ప్రజలలో మార్పు రావాలి. నువ్వు అడిగే అర్హత లేదు, పో ఎవని ముంచాలి వాడు. ఇవాళ రేపు మంచోనికి రోజు లేవండి. లంగల్ దొంగలకే ఆడ పర్మిషన్ ఉంది. ఏం చేస్తాం? దాని విషయం లేవలేమేం చేయలేం. అది ప్రజలలో మార్పు రావాలి. ఎట్లా మొన్న ఎంపీ ఎలక్షన్లు వచ్చింది, అటువంటి మార్పు వచ్చినప్పుడు మంచోళ్ళు కూడా బయటకు వస్తారు. డబ్బుదే రాజ్యం ఉన్నంత రోజులు అదే న్యాయదేవత కళ్ళు కడతారంట చూడు. అసలు నిజాలన్నీ లోపలికే పోతాయి. డబ్బున్నోడు వాడు పెట్టుబడి పెట్టినాక దాని పెట్టుబడి తీసుకోకపోతే వానికి ఎడంగా వస్తాయి. ఎవరిని ముంచాలి వాడు కూడా, ఎంతో కొంత ఎవరిని ముంచాలి కదా. జనాలను మోసం చేయాలి వాడు. పైసలు పెట్టినాడు మోసం చేస్తాడు. ఏమన్నా అంటే ఏదన్నా మామూలు జనం పోయి క్వశ్చన్ అడిగిండు అనుకోవాన్ని, నాకు పుణ్యానికి వేసినవరా ఓటు, ఒక కోటర్ తీసుకున్నావు, 500 1000 రూపాయలు నోటు తీసుకున్నావు, నువ్వు అడిగే అర్హత లేదు, పో అంటాడు. అదే ఏ పైసలు ఇవ్వకుండా నిజంగా తీసుకున్నాడు వాడు గల్లబట్టి అడిగే దమ్ము ఉంటుంది. పైసలు ప్రజల వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళే కోల్పోతున్నారు ఫస్ట్. ఇది ప్రజలలో మార్పు రావాలి. డబ్బులు లేనికి నిజాయితీ ఎవడు ఉంటే వాడిని కోటేస్తామన్నప్పుడు అన్నిటికీ తీసుకున్నాడు తీసుకో, అన్ని తినరు. వాడు బాగా బలిసి ఇస్తుండు కదా, ఓటేస్తాడు నిజాయితీకే వేయాలి. అట్లా మార్పు వచ్చినప్పుడు జనాలకు కూడా న్యాయమే జరుగుతుంది. లేకపోతే ఈ ఉచిత పథకాలని వాడు ఇలుగులో కొట్టే, వీడు ప్లాట్ కబ్జా చేసా అంటే ఎవడు వానికి సపోర్ట్ రాడు. వీడు పైసలు తీసుకొని ఓటేసినప్పుడు వానికి ఎందుకు సపోర్ట్ చేయాలని ఎవడు చేయడు. అప్పుడు అందరు సపోర్ట్ రావాలంటే డబ్బులకు పబ్లిక్ అది మానుకోవాలి. అది మానుకున్నప్పుడు ఇది కూడా బయటకు వస్తుంది. కోర్టు నుంచి ఈ పలానా ఉచిత పథకాలు ఏదైనా సరే ఉచిత పథకాలు పెడితే పోటీ చేయొద్దని మీరు ఏమన్నా సూచనలు చేయమంటారా? కోర్టు కాదు, అసలు సుప్రీం కోర్టే ఈ డిసిషన్ తీసుకోవాలి. అసలు వాస్తవంగా ఏంటంటే ఈ జడ్జి లాయర్లు కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోటీ చేస్తారు కదా. అసలు వీళ్ళే దొంగతలు అయిపోతున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులలో రొంపులు అవ్వడాక వాళ్ళు కూడా దొంగలు తయారవుతారు. నా ఉద్దేశం ఏంటంటే ఎవడు ఉచిత పథకం ఇస్తా అంటాడో, ఒకవేళ ఎలక్షన్లో హామీ ఇచ్చిండు, ఆ హామీ 6 నెలల లోపల అమలు చేయాలి. అమలు చేయకపోతే సభ్యత్వం రద్దు కావాలి. అట్లా అయితే మొత్తానికి మళ్ళీ పోటీ వాడి జీవితంలో పోటీ చేయద్దు. ఇక అటువంటి డిసిషన్ సుప్రీంకోర్టు తీసుకోవాలి. ఆ ఉద్దేశం ఉచిత పథకాలు అనేది మంచిది కాదు. ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంది కదా. ప్రతి విషయం అందరు కూకుండా పెట్టి పైసలు ఇస్తే పనిచేస్తాడు ఎవడు? తాయిపు అంటారు. అంతే. మంచి ఎడ్యుకేటెడ్ పిల్లలు కూడా ఇవాళ రేపు బార్ షాప్లకు వైన్స్లకు పోయి అలవాటు అయింది. చదువు నెగ్లెక్ట్ అవుతుంది. తాయి పండుకున్నాక చదువు నెగ్లెక్ట్ ఎందుకు? వాడు మంచి ఎడ్యుకేటెడ్ కూడా నాశనం అయిపోతుండు.